రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని, రైతు భరోసా రుణమాఫీ హామీలతో పాటు ఇప్పుడు ఎరువులకు కూడా తీవ్రమైన కరువు ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయం కోసం అప్పులు తెచ్చినా కనీసం ఒక ఎరువుల బస్తా కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మార్కెట్లో కేవలం 266కు దొరకాల్సిన యూరియా బస్తా ధర ఇప్పుడు 325కి పెరిగిందని, ఈ ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కొంతమంది కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చేందుకు తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కేటీఆర్ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ దేవిక. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ మాత్రమే కాదు, ఎరువులకు కూడా కరువు వచ్చిందని భారత రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆరోపించారు. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే వ్యవసాయాన్ని ఇప్పుడు రైతులు పండించుకునేందుకు మాత్రం గిట్టుబాటు ధర లేక ఒక దిక్కు, ఖచ్చితంగా ఈ యొక్క కృత్రిమ ఎరువులను అయితే కొంత కట్టుదిట్టం చేశారు. దీని వెనుక ఎవరున్నా దీని మీద విచారణ జరిపించి ఎరువుల కొరత లేకుండా చూడాలని అయితే కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 226 రూపాయలున్న ఈ యొక్క ఎరువుల బస్తా ఇప్పుడు 325 ఎలా పెరిగింది, దీని వెనకాల ఎవరున్నా ఖచ్చితంగా విచారణ జరిపించి రైతులకైతే న్యాయం చేయాలని అయితే కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క వర్షాకాల సీజన్ లో రైతులు పెద్ద ఎత్తున భూములను సాగు చేసుకొని వ్యవసాయం పండించేందుకు సిద్ధంగా ఒక పక్క ఉంటే ఈ యొక్క ఎరువులను కృత్రిమ కొరతో సృష్టించి ఎరువు బస్తాలు దొరకకుండా ఎందుకు చేశారో ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అయితే అధికారులకు ఇవ్వాలి. ఈ యొక్క కృత్రిమంగా ఎందుకు సృష్టించారో దీని వెనకాల ఎవరున్నా విచారణ జరిపించి ఖచ్చితంగా ఈ యొక్క రైతులకు మాత్రం ఎరువులను సకాలంలో అందించాలని అయితే డిమాండ్ చేశారు. ఖచ్చితంగా రాష్ట్రం మొదటికెళ్ళి చెప్తుంది, ఎరువుల కొరత లేకుంటే దీనికి సంబంధించి ఎరువు బస్తాల కొరత లేకుండా రైతు భరోసా కూడా మేము విడుదల చేశాం, రైతులను ఆదుకునే ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క కృత్రిమంగా ఎవరు దీన్ని కట్టడి చేశారు, ఖచ్చితంగా విచారణ జరిపించి దీని మీద రైతులకు సకాలంలో ఈ యొక్క ఎరువుల కొరతను లేకుండా చూడాలని అయితే కేటీఆర్ డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. తెలంగాణ రాష్ట్రంలో హెచ్సియు కంచ గచ్చిబౌలి తరహాలో మరో ఘటన వెలుగు చూసింది. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొటానికల్ గార్డెన్లోని భారీ వృక్షాలను ప్రభుత్వం తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. 20 జేసీబీలతో చెట్లను తొలగించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. విద్యార్థులు నిలదీయడంతో పోలీసు బలగాలు అక్కడకు చేరుకొని విద్యార్థులను చెదరగొట్టారు. హాస్టల్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి హాస్టల్ గదిలో నుండి విద్యార్థులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం పేరుతో 20 ఎకరాలను
చదును చేసేందుకు ఇలా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. వన మహోత్సవం పేరుతో పచ్చని చెట్లను నరుకుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు యూనివర్సిటీలో వన మహోత్సవం నిర్వహిస్తుండగా విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రాత్రికి రాత్రి 10 జేసీబీలు పెట్టించి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రో బయోడైవర్సిటీ పార్క్ లో మళ్ళీ చెట్లను నరికి వేస్తున్నారు రేవంత్ రెడ్డి. మన రేవంత్ అన్న పాలన. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా విద్యార్థులను బంధించడానికి ట్రై చేస్తున్నారు. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే చూడండి. ఇక్కడ ఫేస్ చూపండి అంకుల్. చూపి ఫేస్ చూపి. రైట్. బీఆర్ఎస్ పై కోపంతో రైతుల మీద కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమపై నిందలు వేయడానికే ప్రభుత్వం ఉందా? వరద కిందకు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బటన్ నొక్కితే నీరొచ్చే పరిస్థితి ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. వచ్చి నెల రోజులు దాటింది కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం. అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది. క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు, రైతు ప్రయోజనాలు బట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల అవసరాలను, ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసి పట్టుకునే బాధ్యత మీకు లేదా? కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇలా మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కనేపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 3 భారతీయులను అపహరించారు. ఆల్ ఖైదాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. బాధితులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కురాకుల అమరలింగేశ్వరరావు ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నివసిస్తున్న ఆయన కుటుంబం తమ వారిని సురక్షితంగా విడిపించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ విషయంపై కిషన్ రెడ్డి తక్షణమే స్పందించారు. మాలిలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి బాధితులను విడిపించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడుగుకు చెందిన అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రసాదిత్య కంపెనీ ద్వారా ఆయన అక్కడికి వెళ్లారు.
ఇక అమరలింగేశ్వరరావుతో పాటు కిడ్నాప్ కు గురైన వారిలో ఒడిశాకు చెందిన పి వెంకటరమణ, రాజస్థాన్ కు చెందిన ప్రసాద్ ఉన్నట్లు తెలిసింది. ఈ కిడ్నాప్ వెనుక తమ హస్తం ఉందని ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ ప్రకటించనుంది. అయితే ఘటన జరిగి 4 రోజులు గడిచినా ఉగ్రవాదుల నుంచి ఎలాంటి డిమాండ్లు రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు ఒడిశాకు చెందిన వెంకటరమణను కాపాడాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 తేదీల్లో తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జూలై 7 నుంచి 8 తేదీల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదలకు దారితీశాయి. దీంతో ఎటు చూసినా వర్షపు నీరే కల్పిస్తోంది. కార్లు కొట్టుకుపోయాయి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ ప్రకృతి విపత్తు లోపట్టి ఇప్పటి వరకు దాదాపు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మందికి గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. Holy shit, this is crazy. Me, wow. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, నివాసాలు నీట మునిగాయి, వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న 237 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. And this whole neighborhood is gone. Houses, cars. That car's still got its lights on. We're out here looking for people. There's houses all back up through here that's gone. Here's a trailer house frame. We haven't found anybody yet, but we're out here looking. I'm out here with some electric guys. But this whole neighborhood, everything's gone. There's a house. It's just gone. Get out! Get out of your car! Oh my God! గ్వాడాలుపే నది తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును వరదల ముంచెత్తడంతో ఇందులో దాదాపు 23-25 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ తెలియజేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
out! Get out of your car! Oh my God. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు. దేశంలో పాతుకుపోయిన ద్విపక్ష రాజకీయ వ్యవస్థకు సవాలు విసురుతూ అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్లకు మీ స్వేచ్ఛను తిరిగి ఇస్తాం అనే నినాదంతో ఆయన ఈ కొత్త అడుగు వేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై తాను సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో నిర్వహించిన పోల్లో అత్యధికులు మద్దతు తెలిపారని మాస్క్ వెల్లడించారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు కొత్త పార్టీని కోరుకుంటున్నారు. మీరు కోరుకున్నట్లే అది వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. 2 నుంచి 3 సెనెట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని వివరించారు. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వివాదాస్పద బిగ్ బిల్ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులో విచ్చలవిడి ఖర్చులు ఉన్నాయని, దేశంలో ఉన్నది ఒక్కటే పార్టీ అని, అది పోర్కీ పిగ్ పార్టీ అని ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడుగా ప్రభుత్వ సామ్రాజ్య విభాగానికి సలహాదారుగా పనిచేసిన మస్క్ ఇప్పుడు ఆయనతో బహిరంగంగా విభేదించడం గమనార్హం. అయితే మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటి వరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత సులభం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ దువర్జన్ సూత్రం ప్రకారం 2 పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో 3వ పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అడ్డంకులను అధిగమించి మస్క్ తన పార్టీని ఎంతవరకు ముందుకు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.